దీన్ని చూస్తే చాలు మీరు ఇష్టపడ్డ వ్యక్తులు 5 నిమిషాల్లో మీకు ఫోన్ కాల్ చేస్తారు. అలానే కాకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తులు మిమ్మల్ని వదిలి ఉండలేరు అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ఈ చిన్న పనిని మీరు ఖచ్చితంగా చేయండి. మనమేంటంటేనండి కొందరిని ఇష్టపడుతూ ఉంటాము. వారే మనతో మాట్లాడాలి, వారే మనకు ఫోన్ చేయాలి అని మనం కొన్నిసార్లు ఏంటంటే మానం చేస్తూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకేంటంటే ఇది అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. వన్ సైడ్ లవ్ అయినా, టూ సైడ్ లవ్ అయినా, అలానే కాకుండా మీరు ఎవరినైనా అధికంగా ప్రేమిస్తూ ఉన్నా, మీ హస్బెండ్ కానీ లేదంటే ఎవరైనా సరేనండి మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఎవరినైనా సరే మీరు అధికంగా ప్రేమిస్తున్నారు, కానీ వారి నుంచి మాకు ఫోన్ కాల్ రావటం లేదు, వారు మమ్మల్ని ప్రేమించటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఈ చిన్న పనిని మీరు తప్పకుండా చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. 5 నిమిషాల్లో అండి ఖచ్చితంగా ఏంటంటే వారు మీకు ఫోన్ కాల్ చేయడం అనేది మీరు చూస్తారు, గమనిస్తారు. ఎందుకంటే ఈ యొక్క పరిహారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. అంటే మీరు దాన్ని చూస్తే చాలు, ఖచ్చితంగా వారు కూడా మీరు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో వారి యొక్క మైండ్‌లో అంటే వస్తుందన్నమాట. వారి యొక్క మైండ్‌లోకి ఆలోచన వస్తుంది. అబ్బా! ఫోన్ చేస్తే బావుండు, మాట్లాడితే బావుండు అన్న ఒక థాట్ అనేది వారికి వస్తుందన్నమాట. కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రయత్నించండి. ఇదేంటంటేనండి మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము. దీనికి చాలా శక్తి ఉంటుందన్నమాట. మనకేంటంటే అట్రాక్షన్ అనేవి కొన్ని ఉంటాయి. అలానే కాకుండా నిజంగా ఇష్టపడ్డ వారు ఉంటారు. అలానే కాకుండా గొడవలు పెట్టుకునేవారు ఉంటారు. గొడవ పడి కూడా భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. లేదంటే ప్రేమించుకున్న వ్యక్తులు కూడా గొడవ పడి విడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎలాగైనా సరే కలవాలి, ఎలాగైనా సరే ఒకటి కావాలి, మేము మానం చేశాము, వారు కూడా మానం చేయకుండా ఫోన్ చేస్తే బావుండు అని మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ కాల్ చేస్తారనమాట. ఆ యొక్క పని మీకు చాలా చక్కగా రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు. మనము ఒక వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడ్డప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మనతోనే ఉండాలి, మనతోనే మాట్లాడాలి, వేరే వాళ్ళని చూడకూడదు, వేరే వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని మనం ఏంటంటే అనుకుంటూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే కొంతమంది అండి మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే నిజంగా ప్రేమించి మనతోనే జీవితాన్ని పంచుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే టైం పాస్ కోసం లవ్ చేయటం, టైం పాస్ కోసం వదిలేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు కూడా అండి చాలా అద్భుతంగా ఉపయోగపడే పని, అలానే కాకుండా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అన్నమాట. ఇదేంటంటే మనకు కేవలం ఇది మనం నమ్మకంతో అంటే జరుగుతుంది, మేము చేయగలుగుతాం, మాకు తప్పనిసరిగా రిజల్ట్ వస్తుంది, 100% మేము రిజల్ట్‌ని పొందగలుగుతాం అనుకునేవారు మాత్రమే చేయండి. అలాంటి వాళ్ళకే డెఫినిట్‌గా రిజల్ట్ అనేది వస్తుందని శాస్త్రం చెబుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే చాలా వరకు కూడా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడుతుందనమాట. ఎలా అంటే విడిపోయిన భార్యాభర్తల్ని కలపటానికి, విడిపోయిన లవర్స్‌ని కానీ లేదంటే చాలా వరకు కూడా మన నుంచి దూరంగా ఉండటం, విదేశాలలో ఉండటం, వారు మనని అంటే మనతో మాట్లాడకపోవటం, మనని పట్టించుకోకపోవటం ఇలాంటివన్నీ కూడా మనం కొన్ని సిట్యుయేషన్స్‌లో అంటే ఎదుర్కొంటూ ఉంటాము. అలాంటి వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడే పని అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ప్రయత్నించండి. తప్పనిసరిగా చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ఇష్టపడ్డ వారి అమ్మాయి కానీ, అబ్బాయి కానీ లేదంటే హస్బెండ్ కానీ, వైఫ్ కానీ ఎవరైనా సరే మనం ఇష్టపడుతున్నాము. అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. వారు ఖచ్చితంగా మీకు 5 నిమిషాల్లో మీరు ఇది చూస్తే చాలండి ఫోన్ కాల్ వస్తుందనమాట. 100% ఫోన్ చేస్తారు. 100% ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని అడుగుతారనమాట. ఇదేంటంటే శాస్త్రంలో చెప్పబడ్డది, మన సొంతంగా చెప్పేది కాదు. ఇది చాలా వరకు కూడా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడుతుందని తంత్రశాస్త్రంలో అయితే రాయడం జరిగిందనమాట. ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం అధికంగా ఇష్టపడి, అధికంగా అంటే ఇది చేస్తామో, వారు తప్పనిసరిగా అండి మనని ఎలాగైనా సరే అంటే మనమే కావాలి, మనమే పక్కనుండాలని కోరుకుంటారనమాట. ఏదో టైం పాస్ కోసం చేసే వారిని వదిలేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఇష్టపడే వారిని ఎవ్వరు వదులుకోరనమాట. కాబట్టి మీకు దూరంగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే మీరు ఒకవేళ ఇది చూస్తూ వారి గురించి ఆలోచిస్తే, వారి యొక్క మైండ్‌లో కూడా ఇదే ఆలోచన వస్తుందనమాట. అబ్బా! ఆ అమ్మాయి ఏం చేస్తుందో, ఆ అమ్మాయి నా గురించి ఆలోచిస్తుందేమో, ఒక్కసారి ఫోన్ చేద్దాంలే అన్నట్టు వారు మీకు తిరిగి వెంటనే ఫోన్ చేస్తారండి. మీరు ఒక్కసారి ప్రయత్నించండి. ఇదేంటంటే మనం ముందు ఒక డబ్బాని గీసేసుకొని అంటే ఒక బాక్స్‌ని గీసేసుకొని అందులో ఇవన్నీ కూడా రాసేసుకొని చక్కగా ఏంటంటే మనం మన దగ్గర పెట్టుకొని ఇది చూస్తూ వాళ్ళని ఆలోచిస్తే చాలు, వారు ఖచ్చితంగా మన సొంతం అవుతారు. మన మాట వింటారు. మనకు ఫోన్ చేస్తూ ఉంటారనమాట. ఏం చేయాలంటే గనకండి ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇక్కడ చూసే విధంగా చేసేసుకోండి సరిపోతుందనమాట. అలా చేసేస్తే మీకు చక్కటి ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. అలానే కాకుండా ఇది చూస్తూ మీరు వారి గురించి మీ మనసులో చక్కగా గడిపిన క్షణాలు కానీ లేదంటే మిమ్మల్ని చూసే చూపు కానీ, మిమ్మల్ని ఇష్టపడే
ఆ ఇష్టం కానీ మీరు తలుచుకున్నట్టయితే వెంటనే వారు మీకు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ప్రయత్నించండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇలా ఒక సర్కిల్‌ని గీసుకోండి. గీసేసుకున్న తర్వాత ఏంటంటే మధ్యలో 222 రాయండి. 222 అనే నంబర్‌కి చాలా శక్తి ఉంటుంది. విడిపోయిన బంధాన్ని కలపటానికి, విడిపోయిన భార్యాభర్తల్ని ఒకటిగా చెయ్యటానికి, మన నుంచి దూరంగా ఉండే వారిని దగ్గరికి రప్పించటానికి ఇలా ఒక సర్కిల్‌ని గీసి అందులో 222 అని రాయాలి. ఇది చాలా శక్తివంతం. ఈ సర్కిల్‌కి కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట. విడిపోయిన బంధాన్ని కలపటానికి కూడా ఈ సర్కిల్ మనకు ఉపయోగపడుతుంది. ఇలా గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత ఏంటంటే పైన కాల్ మీ అని రాసుకోండి. ఇక్కడ నౌ అంటే ఇక్కడ మీరేంటంటే గనక నౌ అని రాయండి. కింద మీ పేరు రాయండి. ఆ తర్వాత మీ నెంబర్ రాయండి. రాసేసి ఏంటంటే ఆ యొక్క నెంబర్‌ని చూస్తూ వారి గురించి ఆలోచించండి. 5 నిమిషాల్లో వారు మీకు ఫోన్ చేస్తారనమాట. ఎలా అంటే గనకనండి 222 అనే ఈ యొక్క నెంబర్ ఉంది కదా! ఈ నెంబర్ ఏంటంటే మన మైండ్‌లో అంటే మనం ఒకరిని ఇష్టపడ్డాము. వారిని మనం ఏంటంటే మైండ్‌లో అలాగే ఫిక్స్ చేసుకుంటాం. అబ్బా! వీరు బాగున్నారు. వీరిని మనం ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలి. వీరితోనే మా జీవితాన్ని గడపాలి. వీరే మా సర్వస్వం. వీరే మాకన్నీ అని మనం ఏంటంటే ఫిక్స్ అయిపోతాం కదా మైండ్‌లో. అలాంటి మన మైండ్ నుంచి మన యొక్క మాటని వారికి చేరువేయటానికి ఈ 222 అనే నంబర్ ఉపయోగపడుతుంది. అలానే నేమ్ రాసాము. మన పేరు రాసాం కదా! అంటే మన పేరు రాసుకోవాలండి. సారీ అండి వారి పేరు రాయాలి. వారి పేరు ఏ పేరైనా పర్వాలేదు. ఒకవేళ తెలవకపోతే నేమ్ అని రాసేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత కింద కాల్ మీ అని రాయండి. నంబర్ రాయాల్సిన అవసరం లేదు. కాల్ మీ అని రాసుకోండి. ఆ తర్వాత ఏంటంటే నౌ అని రాసుకోండి. ఇప్పుడు అంటే ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరగాలి అనేసి రాసేస్తే సరిపోతుందనమాట. మంచి రిజల్ట్ వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూస్తారు. వెంటనే మీకు ఫోన్ కాల్ అనేది వస్తుందనమాట. ఒకవేళ మీకు 5 నిమిషాలలో రాలేదనుకోండి, ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట తర్వాత కూడా ఫోన్ కాల్ అయితే డెఫినెట్‌గా వస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్‌ని చూసేసి మీరు చాలా సంబరపడిపోతారు. ఎందుకంటే మనం ఇష్టపడ్డ వ్యక్తి అండి మనకు ఫోన్ చేస్తే మనకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా! మనం చాలా వరకు కూడా ఆ వ్యక్తి మనతో ఉండాలి. ఎంత 24 అవర్స్ వారితో మాట్లాడినా ఏంటంటే మాటలు సరిపోవు. మనం ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ఇంకా మనం వారితోనే అంటే గడపాలనిపిస్తుంది. వారి మాటలు వినాలనిపిస్తుంది. ఇలా చాలా మందికి ఉంటూ ఉంటుంది. ఇష్టపడ్డ వ్యక్తులకు ముఖ్యంగా. అంటే అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ప్రేమించిన వ్యక్తి ఎవరైనా పర్వాలేదు. భర్త దూరంగా ఉన్నాడు, విదేశాలలో ఉన్నాడు. మా భర్త మమ్మల్ని అస్సలు పట్టించుకోడండి. మాకు ఫోనే చెయ్యడండి. మేమే చెయ్యాలి అని చాలా మంది ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసేసుకొని ఒక సర్కిల్ గీసి అందులో కాల్ మీ అని రాయండి. నౌ అని రాయండి. అలానే కాకుండా నేమ్ రాయండి. ఆ తర్వాత 222 అని రాయండి. ఇది ఎంత ఒక పట్టిక అండి. అంటే మనం ఇష్టపడ్డ వ్యక్తిని, ఆ వ్యక్తిని అందులో మనం చూసుకుంటున్నామనమాట. వారి యొక్క వ్యక్తిగతము, వారి యొక్క ఫేస్‌ని మనం ఏంటంటే అందులో చూసుకుంటున్నాం. అది చూసుకుంటూ వారి గురించి మనం తలుచుకుంటే వితిన్ 5 మినిట్స్‌లో మనకు ఫోన్ వస్తుందండి. 100% అండి ఇది. ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మీరు ఒకసారి చెయ్యండి. ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని సర్కిల్ గీసి అందులో 222 రాయండి. పేరు అవన్నీ రాసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అది చూస్తూ వారి గురించి ఆలోచించండి. మీరు ఎప్పుడు ఆలోచించినా పర్వాలేదు. మీరు ఖచ్చితంగా హాఫ్ ఎన్ అవర్ అంటే 5 మినిట్స్ అంటే ఒకవేళ రాకపోయినా హాఫ్ ఎన్ అవర్‌లో మీకు ఖచ్చితంగా కాల్ వస్తుంది. మీరు ఖచ్చితంగా సంతోషపడిపోతారనమాట. అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఒకసారి మీరు తప్పనిసరిగా ప్రయత్నించండి. ఇది చాలా శక్తివంతమైనది, చాలా పవర్‌ఫుల్ అని శాస్త్రం చెప్తుందనమాట. శాస్త్రాల్లో అత్యంత శక్తివంతమైన